నమస్తే వెల్కమ్ టు TG5 న్యూస్ నేను సుమంచలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులకు మద్దతుగా BJYM డిమాండ్ చేప చర్మంతో కుక్కకు అరుదైన సర్జరీ విజయవంతం ప్రత్యేక GHMC డివిజన్ ఏర్పాటు చేయాలి అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నిరుద్యోగుల నిరసన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనిగ్రహ శాంతి హోమం నర్సంపేటలో ఒడ్డెర ఓబన్న 139వ జయంతి వేడుకలు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై బీజేపీ యువ మోర్చా నాయకులు ఆందోళనకు దిగారు. నిరుద్యోగులకు మద్దతుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి చేరుకున్న BJYM నాయకులు జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా బీజేపీ యువ మోర్చా నాయకులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనుమతి లేకుండా ఒక్కసారిగా సెంట్రల్ లైబ్రరీలోకి BJYM నాయకులు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు మరియు BJYM నాయకుల మధ్య తోపులాట జరిగింది. వెటర్నరీ వైద్య రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. 50% కాలిన గాయాలతో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ పెంపుడు కుక్కకు చేప చర్మంతో స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి కొత్త జీవితాన్ని అందించారు వెటర్నరీ డాక్టర్లు. నగరానికి చెందిన వెటర్నరీ డాక్టర్లు అరుదైన శాస్త్ర ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. 50% కాలిన గాయాలతో తీవ్రంగా బాధపడుతున్న గోల్డీ అనే పెంపుడు కుక్కకు స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ ద్వారా తలాఫియా చేప చర్మాన్ని అమర్చి ప్రాణం పోశారు. ప్రస్తుతం గోల్డీ పూర్తిగా ఆరోగ్యంగా ఉందని, చర్మం సహజంగా మారిందని డాక్టర్లు తెలిపారు. ఈ చికిత్స భారతీయ పశు వైద్యంలో ఒక నూతన ఆవిష్కరణ అని వెటర్నరీ డాక్టర్ వెంకట్ తెలిపారు. ఇక్కడైతే ఏమీ లేదు, అసలు ఫుల్ హెయిర్ వచ్చేసినాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ సెట్ అయింది. అండ్ షీ ఐ వుడ్ సే షీ ఈస్ అ బ్రైట్ గర్ల్. షీ హ్యాస్ ఫౌట్ అండ్ షీ హ్యాస్ ద సేమ్ స్పిరిట్ ఫ్రమ్ ద డే వన్. ఐ హావ్ సీన్ హర్ నాట్ క్రైయింగ్ ఎట్ ఆల్. I mean that also add a great point. ఇక్కడ ఎట్లా అంటే కొన్ని పెట్స్ తట్టుకోగలరు. I mean it's very difficult. చాలా నొప్పి ఉంటుంది, చాలా ఏడుస్తారు, చాలా మతలబ్ నాకేస్తారు, కొరికేస్తారు. ఇట్స్ డిఫికల్ట్ అనమాట. బట్ దిస్ గర్ల్ ఈస్ అ వెరీ బ్రైట్ గర్ల్. She has put all that effort and she's put all the faith on us is what I would say. And she fought really well. That's why thanks. Good girl mama nuvu. So she made it along with us. Otherwise this wouldn't have been possible. So good girl Goldie and thank whole body ఇక్కడ పట్టుకోండి ఇది చేప క్రాఫ్టింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే ఇది ఓకేనా శ్రీకాంత్ ఇక్కడ పట్టుకో వెంకట్ మేడం గోల్డీ మామా గోల్డీ good girl. Look at the camera. Hey, that's a good girl. Celebrity. That's nice, Goldie. Such a hey good Goldie girl. Yes, that's nice. You understood that. She understood. She is becoming some celebrity. పేరు గోల్డీ అండి. సో చిన్న వయసు 8 నెలల వయసులో
సో మా దగ్గరికి పూర్తిగా కాలిన చర్మంతో, పూర్తిగా డ్యామేజ్ అయిన చర్మంతో రావడం జరిగింది. 8 నెలల వయసు నుంచి వాడు చాలా బాధపడుతూ, చాలా బ్లడ్ అంతా ఊజ్ అవుతూ, బాడీ అంతా స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి పస్తో వచ్చినప్పుడు సో వీ సర్చ్ లాట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్, సైటాలజీ ఉంటుంది, కల్చర్స్ ఉంటాయి, వీ సెండ్ ఫర్ ద ల్యాబ్స్ అండ్ వీ స్టార్టెడ్ యాంటీబయాటిక్. దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్ అండ్ దెర్ ఇస్ నో స్కిన్ టు గ్రో ఆల్సో. ఆ టైంలో మేము చాలా వరల్డ్ వైజ్లో కొంత వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది అని స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఒక టెక్నిక్ చూడడం జరిగింది. ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్లో స్పెషల్గా పెట్స్కి యాక్సెప్టెన్స్ ఉన్న ఒక ఫిష్ని ఐడెంటిఫైడ్. ఈ తలాపియా ఫిష్ని తీసుకొని సో దాన్ని ఒక 11 to 12 అవర్స్ మనం క్యూరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ని వీ కెప్ట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ స్ట్రిక్ట్ పెథాలజిస్ట్ కానీ సీనియర్ ల్యాబొరేటరీలో వీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఇంక్యుబేషన్లో పెట్టుకుంటూ వాటిని వాక్యూమ్లోకి తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ అసెప్టికల్లీ పూర్తిగా క్లీన్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఫిష్ గ్రాఫ్టింగ్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ఒక 2 సెషన్స్లోనే అండి. ఫస్ట్ 3 డేస్కి చేంజ్ చేసాము. నెక్స్ట్ 6th డేకి చూసేసరికి స్కిన్ ఈజ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది, స్కిన్ రావడం జరిగింది. స్లోగా విత్ ఇన్ 15 డేస్లో కంప్లీట్ హెయిర్ రావడం, స్కిన్ రావడం జరిగింది. సో దెన్ వీ స్టార్టెడ్ కంటిన్యూస్లీ బాడీ అంతా చేస్తూ ఫ్రమ్ హెడ్ టు టైల్ వీ స్టార్టెడ్ విత్ ఇన్ 3 months అండి. అక్టోబర్లో స్టార్ట్ అయింది. సో బై దిస్ ఇస్ ద జనవరిలోకి కంప్లీట్గా హీ సెట్. సో ఇంకొక 1 week 10 daysలో ఇంకొంచెం ఈ హ్యావింగ్ సమ్ గ్యాప్స్ అదేదైతే ఉందో అది కూడా డెఫినెట్గా హీల్ అవుతుంది. ఇదంతా మనం ఆన్ పేపరే చూసామండి, లైవ్గా ఎక్కడ కానీ చేసినట్టుగా లేదు. ఇండియాలోనే తెలంగాణలో, హైదరాబాద్లో ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ పర్సన్ వీఆర్ డూయింగ్ దిస్. సో దీనికి చాలా యువరాజ్ కానీ గోల్డీ కానీ థ్యాంక్స్ చెప్పాలి. దే కేమ్స్ టూ లాంగ్ అండ్ దే స్పెండ్ ఆల్మోస్ట్ నియర్ టు ద ఒక 1 lakh rupees ఖర్చు పెట్టారు. సో దీంట్లో రెగ్యులర్గా ట్రీట్మెంట్ దేర్ పేషెంట్స్ ఎవ్రీ 3rd day రావడం, చేంజ్ చేయించుకోవడము, బ్యాండేజ్ మార్చుకోవడం ఇదంతా ఆల్మోస్ట్ జరిగిందండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో కిష్టారెడ్డిపేట ప్రత్యేక జీహెచ్ఎంసీ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు నిరాహార దీక్షకు దిగారు. 8 గ్రామ పంచాయతీల్లో సుమారు 80,000 జనాభా ఉన్నప్పటికీ సరైన పరిపాలనా సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట కేంద్రంగా ప్రత్యేక జీహెచ్ఎంసీ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ప్రాంత పరిధిలో 8 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తం జనాభా సుమారు 80,000కు పైగా ఉన్నట్లు నేతలు తెలిపారు. ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందుతాయని, అభివృద్ధి వేగవంతం అవుతుందని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. ఈ నిరాహార దీక్షలకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈరోజు కిష్టారెడ్డిపేట గ్రామం లోపల, అమీన్పూర్ మండలం లోపల కిష్టారెడ్డిపేట 8 గ్రామ పంచాయతీలు కలిపి ఒక జిహెచ్ఎంసీ డివిజన్ కావాలని నిరాహార దీక్షకు ఈరోజు పూనుకోవడం జరిగింది. మరి యొక్క 8 గ్రామ పంచాయతీల సర్పంచులను, ఎంపీటీసీలను అందరం కూర్చొని గ్రామ పెద్ద మనుషులు అందరం మాట్లాడుకొని మనకి ఒక డివిజన్ కావాలని గత వారం రోజుల కోలి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని, జిల్లా మంత్రివర్యులను కూడా మేము కలవడం జరిగింది. మరి ఏ విధంగా చేసిరని వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు. అధికారులు మరి వాళ్ళకి చెప్పిరా లేదా మాకు తెలియదు, కానీ వాళ్ళే మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. 60,000కి ఏ విధంగా డివిజన్ చేసిరు మీరు అని. అదే విధంగా మరి అధికారులంతా మరి కూర్చొని చేసిరా డివిజన్ ఈ విధంగా చేయాలని ఏ ఆలోచనతో చేసిరు మాకు కూడా అర్థమైతలేదు. మరి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులను కూర్చునబెట్టి ఏ విధంగా డివిజన్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేస్తుంటే ఇంత ప్రమాదం జరగకపోవు. మరి మేము గత సంవత్సరమే నవంబర్ లోపల మాది మున్సిపల్లో విలీనం కావడం జరిగింది. మరి ఆ విలీనమైన ఒక సంవత్సరం లోపలే మళ్ళీ జిహెచ్ఎంసీకి విలీనం కావడం జరిగింది. తక్షణమే ఇది మా యొక్క జిహెచ్ఎంసీ లోపల కిష్టారెడ్డిపేట ఒక డివిజన్ చేసినట్టు ఉంటే మా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి ఈ యొక్క డివిజన్ చేయకపోతే మా పిల్లలు తరతరాలు కూడా రాజకీయం అంటే ఏందో తెలియకుండా పోతారని కూడా ఈ పత్రిక ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని వారు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిరుద్యోగులు నిరసనకు దిగారు. మలక్పేట, దిల్సుఖ్ నగర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని నిరుద్యోగులు ఆరోపించారు.
ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని నిరుద్యోగులు విమర్శించారు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనిగ్రహ శాంతి హోమం ఘనంగా నిర్వహించారు. 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ అరుదైన శనిగ్రహ శాంతి హోమాన్ని భక్తులు శ్రద్ధాభక్తితో ఆచరించారు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని పురాతన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనిగ్రహ శాంతి హోమం ఘనంగా జరిగింది. మహాయాదర్శి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ శనిగ్రహ శాంతి హోమాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇంతటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని పూజారులు భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భక్తాదులందరూ కూడా ఈరోజు శనిగ్రహ శాంతి హోమం జరిపించుకున్నారు. ఎందుకంటే 30 ఏళ్లకు ఒక్కసారి వస్తున్నటువంటి శనిగ్రహ శాంతి హోమాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధాభక్తులతో ఆచరించుకోవాలని చెప్పేసి దేవస్థాన యాజమాన్యం కమిటీ నిర్వర్తించినటువంటి మహోత్తరమైనటువంటి యాగంలో మేము కూడా పాలు పంచుకున్నాము. అదేవిధంగా మా శ్రేయోభిలాషులు మా వాళ్ళైనటువంటి పురోహితులందరూ కూడా ఈ సామూహిక హోమాన్ని కూడా చాలా పవిత్రంగా నిర్వర్తించారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులు ఈ విధంగా పబ్లిసిటీ చేసి మా భక్తాంజనేయ స్వామిని మా పబ్లిక్ స్టేట్ 10 మందిలోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు. మహాయాదృశి భక్తాంజనేయ స్వామి ఈరోజు శని హోమం జరిపించడం జరిగింది. వచ్చిన భక్తులకి పురోహితులు అందరికీ ధన్యవాదాలు. అలాగే భక్తులు ఆలయం అభివృద్ధికి తోడ్పడి ఆలయానికి విచ్చేస్తుంటే మన ఆలయం కూడా దినదినం అభివృద్ధి చెందుతుంది. మన హైందవం కూడా పెరుగుతుంది. గుడికి వస్తేనే సనాతన ధర్మం ఉంటుంది. సో గుడికి రావాలని కోరుకుంటున్నాం. అందరినీ ఏ చిన్న గుడినైనా మనము డెవలప్ చేసుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మహాయాదర్శి సేవా ట్రస్టు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి గుడి ఆవరణలో ఈరోజు శని మహర్దశ హోమం శని హోమము జరిపించినాము. ఆ హోమములో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క గుడి దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మేము వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇది పిర్జాదిగూడ గ్రామంలో ముచ్చుకుంద మహర్షి నది ఒడ్డున ఉన్నటువంటి మహత్తరమైన ఆంజనేయ స్వామి మందిరము. ఈ యొక్క మందిరాన్ని దర్శించి అందరూ భక్తులు పునీతులు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఒడ్డెర ఓబన్న 139వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాకాల రోడ్డులోని ఓబన్న విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో గల ఒడ్డెర ఓబన్న విగ్రహం వద్ద 139వ జయంతి వేడుకలు జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఒడ్డెర ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓబన్న చేసిన త్యాగాలు సమాజ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలి అశోక్, జన సమితి రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఓడ్దల సంజయ్ కుమార్ తో పాటు నియోజకవర్గానికి చెందిన వడ్డెర కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 130వ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు,
వచ్చి వారికి పూలతోటి సత్కరించడం జరిగింది. మరియు మా వడ్డలను ఉద్దేశించి ఇప్పటి వరకు నేటి నుంచి నాటి వరకు కూడా 78 సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చినా కానీ వడ్డనలకు ఇంతవరకు వడ్డన జాతికి చెందిన కులం ఒక ఎమ్మెల్యే కూడా చట్టసభలో అడుగు పెట్టలేదని, మరియు రాజకీయంగా ఆర్థికంగా వడ్డర్లు వెనుకబడి ఉన్నారని, ఈరోజు దేశం ప్రగతి సాధించడానికి వడ్డర్లు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఎత్తైన భవనాలను బహుళార్థక సాధక ప్రాజెక్టులకు వడ్డర్ల పాత్ర చాలా ముఖ్యమని, మరియు ఒక ఊరికి పోవడానికి ఆ రోజు ఆధునిక యంత్రాలు లేవు. వడ్డర్లే ఎక్కడ రోడ్డు పడితే అక్కడ గుడారాలు వేసుకొని ఉండి మట్టి కందకాలు తీసి మట్టి పోసి బండ కొట్టి మరి బర్మలు పేలి ప్రాణాలు పోతున్న దేశ సేవ కోసం వాళ్ళు పనిచేసినారు. అట్లాంటి వడ్డర్లకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గుర్తింపు లేదు. వారి వడ్డర కులానికి ఎలాంటి అభివృద్ధి పథకాలు లేవు కనుక వడ్డర్లు ఇప్పటికి కూడా అజ్ఞాతవాసంలో ఉన్నారు. కనుక ఈ వడ్డర్ల గురించి చట్టసభలలో మాట్లాడి వడ్డర్లకు అన్ని విధాలుగా హక్కులు కల్పించే విధంగా మరియు వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తానని వారు మా వడ్డర్లకు మాట ఇవ్వడం జరిగింది. వారి ఒక పోరాట యోధుడు ఆయన. ఉయ్యాల నరసింహారెడ్డితో పాటు కలిసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు సైన్యాధ్యక్షుడిగా పనిచేసింది. అంత మాత్రమే కాదు, ఆ వడ్డర్లందరినీ ఐక్యం చేసి ఆ జాతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళటానికి కృషి చేసినటువంటి వాడు. అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా ఎవరైనా ఆయనను స్ఫూర్తిగా ఆయన వేసిన తొవ్వలోనే ముందుకు సాగి అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఇలా వడ్డర్లు కోరుకునేది ఏమంటే ఈ దేశంలో ఏ భవన నిర్మాణం జరిగినా, ప్రాజెక్టు నిర్మాణం జరిగినా మా పాత్ర ఉంది. మట్టి తవ్వి తీసిన, రాళ్ళు పగలగొట్టి చదును చేసిన, నిర్మాణం కావలసినటువంటి రాళ్లను అందించిన అది మా వల్లనే సాధ్యమైంది. మేము లేకుండా ఈ బిల్డింగ్లు, ఈ నిర్మాణాలు జరిగేవి కావు. కానీ దీపం కింద నీడ ఉన్నట్టు ఇవాళ మేము మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. మాకు కూడా అభివృద్ధిలో వాటా ఉండాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ అత్తాపూర్లో పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. పోలీసులు ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నా భయం అనే మాట లేకుండా కొందరు యువకులు ప్రాణాంతక బైక్ స్టంట్స్ పాల్పడుతున్నారు. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలో బైక్ స్టంట్స్ కలకలం రేపుతున్నాయి. పోలీసుల హెచ్చరికలు, కఠిన చర్యలు ఉన్నప్పటికీ కొందరు యువకులు ప్రాణాలను లెక్క చేయకుండా స్టంట్స్ చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై పగటిపూటే వీళ్లు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులను భయపెడుతున్నారు. ఒక్క క్షణం నియంత్రణ తప్పితే పెద్ద ప్రమాదాలకు దారితీసే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గం సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్ర విసర్జన చేయడం గమనించిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను చూసిన భక్తులు ఆ వ్యక్తిని నిలదీయగా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహానికి గురైన భక్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పరమ పవిత్రంగా భావించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం ముందు చేరుకుని ధర్నా చేపట్టారు. నగర వ్యాప్తంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. భారతదేశంలోనే కాదు, హైదరాబాద్ లో ప్రతి 6 నెలలకు, ప్రతి 3 నెలలకు, ప్రతి 6 నెలలకు, ప్రతి 3 నెలలకు హిందూ దేవుళ్లపై, మందిరాలపై ఇదే విధంగా అన్య మతస్థులు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు పని కట్టుకొని మరి మన ముత్యాలమ్మ టెంపుల్ లో, మన శంషాబాద్ లో, మన బాల్నగర్ లో ఇదే విధంగా ఆ రోజు నవగ్రహ గుళ్ళో కూడా గుడి యొక్క ప్రాంగణాన్ని ఇది కావాలని ఈ విధంగా చేస్తున్నారు. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అమ్మవారిని, గుళ్ళని, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కావాలని పని కట్టుకొని మరి ఈ విధంగా మా గుళ్ళని, మా దేవతలని, మా మనోభావాలను కించపరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎవరు ఈ ముఠ ఎందుకు ఈ విధంగా చేస్తుంది? గతంలో ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి
వాడు ఎక్కడ పోయిండు, వాడిని ఏం చేశారు, వాడు ఈరోజు బెయిల్ మీద వచ్చిండా, వాడిని ఉరి శిక్ష చేసిరా, వారికి ఏ విధమైన శిక్ష చేశారు. రేవంత్ రెడ్డి స్పందించాలి. మీరు వాడిని శిక్షించలేరు కాబట్టి ఈరోజు ఇంకోడు తయారైండు. ఈ విధంగా మీరు ఇదే విధంగా ఉపేక్షించుకుంటుంది. మీరు తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రము రావణ కాష్టమయ్యే అవకాశం ఉన్నదని చెప్పి హెచ్చరిస్తున్నాము. భారత్ మాతా కీ. ముష్కరుడు అన్య మతస్థుడు గుడిలోకి ప్రవేశించి మల విసర్జన చేసి అది అక్కడ చేస్తుంటే తప్పురా అంటే కూడా వినకుండా వాడు ఇంకా ఎక్కువ చేసిండు. అప్పటికీ ఇక్కడ ఉన్న భక్తులందరూ, అమ్మవారి భక్తులందరూ వచ్చి వాడిని చేస్తుంది చేశాడు. కానీ ఇది రోజు రోజు రొటీన్ అయిపోతుంది. ప్రతి హిందూ దేవాలయం మీద వచ్చి ఈ ముష్కరులు వచ్చి ఇట్లా అపమానం చేయడం చాలా అలవాటు అయిపోయింది. ఇది ఇట్లా జరగదు. దీనికోసం ఒక కఠినమైన చట్టం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎన్జీఓఎస్ కాలనీలో ముగ్గులు పోటీలు ఘనంగా నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా మహిళలు పాల్గొని తమ ప్రతిభను చాటారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎన్జీఓఎస్ కాలనీ సోషల్ వెల్ఫేర్ కళాశాల వద్ద ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ఆర్గనైజర్ గా నల్లెడ హైమావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో 100 మందికి పైగా మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ కళకు జీవం పోసేలా మహిళలు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి బహుమతిని ఆర్ స్వప్న 3116 రూపాయలు, రెండవ బహుమతిని ఎస్ ప్రవళిక 2116, మూడవ బహుమతిని కె నవత, నాలుగవ బహుమతిని జి శైలజ కైవసం చేసుకున్నారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహకంగా ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మటి సరోజన, రమ్య, నాతి సరళ, దొడ్డ రమాదేవి, నాయని సునీత, వాసం కరుణతో పాటు కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలందరూ కలిసి ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 100 మెంబర్స్ పాల్గొన్నారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ తీయడం జరిగింది. పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 3016, 3116, రెండవ ప్రైజ్ 2116, మూడవ ప్రైజ్ 1116 కండక్ట్ చేయడం జరిగింది. నా పేరు దొడ్డ రమాదేవి. మేము ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి ఇది నిర్వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది ఈ సంవత్సరం మాకు కలిసి వచ్చింది. కాకపోతే మా మహిళలందరం కమ్యూనిటీగా మొత్తం అందరం కట్టుబడి ఉండి ఏ పనైనా అందరం కలిసి సహకారంగా చేసుకోవాలని, ఈ సంక్రాంతి పండుగ లాగానే ఈరోజే మాకు సంక్రాంతి పండుగ అనుకొని మా సభ్యులము మహిళలందరం కలిసి ఇక్కడ ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇట్లనే చేసుకోవాలని నమస్కారం. నా పేరు వాసం కరుణ. 18వ వార్డులో ఈరోజు ముగ్గుల కండక్ట్ చేయడం జరిగింది. అందులో మహిళా సోదరిమణులందరూ ఇక్కడ చూడడం జరుగుతుంది. అందులో పాల్గొన్న చిన్న పెద్ద అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇది రచన గారు ఆధ్వర్యంలో చాలా ముందుకు రావడం చాలా సంతోషకరం. ఈ ముగ్గుల పోటీలు అనగానే సంక్రాంతి అది అందరికీ గుర్తుకొస్తుంది. అది అందరికి ఎదురు చూస్తుంటారు. ముగ్గుల పోటీ అనగానే ఎవరు పిలుస్తారా అని, ముగ్గులు వేయాలా, మా నైపుణ్యతను మీరు చూపించాలి అనే సందేశంతో చాలామంది ముందుకు రావడం జరిగింది. అందులో 100 మంది పాల్గొన్నారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కాకుండా మళ్ళీ ఇంకా 2 ప్రైజులు కూడా సంతోషకరంగా ఉండి వారు ఇంకా 2 ప్రైజులు కూడా 500 పదాలు ఇవ్వడం జరిగింది. అందులో పాల్గొన్న అందరికీ కన్స్ట్రక్షన్ ప్రైజు ఎవరు బాధపడకుండా అందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మహిళా సోదరి మన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గుంతలు పడిన రోడ్ల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి రోడ్లను మరమ్మతు చేయాలని బోడుప్పల్ ఈస్ట్ బీజేపీ అధ్యక్షుడు ఏర్పుల మహేష్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల బస్ డిపో వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. బోడుప్పల్ ఈస్ట్ బీజేపీ అధ్యక్షుడు ఏర్పుల మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో గుంతల రోడ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పుల మహేష్ మాట్లాడుతూ చెంగిచెర్ల మెయిన్ రోడ్లో భారీగా గుంతలు పడి రోడ్లు అధ్వాన స్థితిలోకి వెళ్లాయని అన్నారు. రోడ్లపై ఉన్న గుంతల కారణంగా ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే రోడ్లను మరమ్మతు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చెంగిచెర్ల డివిజన్లోని చెంగిచెర్ల ప్రధాన రహదారి మరమ్మత్తు విషయమై ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోన శ్రీనారాయణ గారికి, అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి సామల పవన్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్ బోడుపల్ జోన్ అధ్యక్షులు తల రమణ గారికి, జిల్లా కార్యదర్శి పద్మరెడ్డి గారికి, అదేవిధంగా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ చెంగిచెర్ల ప్రధాన రహదారిలో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి
రోజు రోజుకింత దయనీయమైనటువంటి పరిస్థితిగా గురికాబడుతుంది. ఇక్కడ అనేక రకాల యాక్సిడెంట్లు, అనేక విధాలుగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్లు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బంది పడుతూ ఎంతోమంది మధ్యతరగతి కుటుంబీకులు బండ్లపైన వచ్చినటువంటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురై యాక్సిడెంట్ అయి ఎన్నో లక్షలు హాస్పిటల్ పోయడం జరుగుతుంది. ఈ విషయమై అనేక సార్లు మున్సిపల్ వారికి డివిజన్ అధ్యక్షులు ఎల్ప్ల మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల గురించి పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే. గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అంటే రోడ్ల దగ్గర నుంచి చెరువుల దగ్గర నుంచి ప్రతిదీ బోడుపల్లో కానీ చెంగిచెర్లలో కానీ ప్రతిదీ సమస్యగానే ఉంది. 10 నిమిషాలు కూర్చున్నాం ఇక్కడ ఈ చెరువు దగ్గర, కూర్చోలేని పరిస్థితి ఉంది. ఈ రహదారి కూడా అంటే ఇక్కడ రద్దీ అనేది ఎక్కువైంది. ఈ రహదారిలో ఇక్కడ ఏంటంటే మొత్తం గుంతలే ఉన్నాయి. నైట్ పూట కూడా ఒక్క లైట్ కూడా వెలగట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా, పార్టీలకు విన్నవించుకున్నా ఎవరు కూడా, కార్పొరేటర్లు కూడా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసేది ఏమీ లేదు. చెంగిచెర్ల రోడ్డు దగ్గర అంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర రోడ్డు కూడా వేసి సగం వదిలేసిరు. ప్రతిరోజు వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఎవరికైనా మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం గుంతలైంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పట్టించుకునే నాయకుడే లేడు. ఈ కమిషనర్ కూడా ఎన్నిసార్లు మా అధ్యక్షులు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. ఈ సమస్యలు తీర్చే వరకు ప్రతి నిత్యం భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉండి పోరాటాలు చేస్తూనే ఉంటుంది. భారత్ మాతాకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం డిమాండ్. చేప చర్మంతో కుక్కకు అరుదైన సర్జరీ విజయవంతం. ప్రత్యేక జీహెచ్ఎంసీ డివిజన్ ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నిరుద్యోగుల నిరసన. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనిగ్రహ శాంతి హోమం. నర్సంపేటలో ఒడ్డెర ఓబన్న 139వ జయంతి వేడుకలు. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.